జాహ్నవి మిస్సింగ్ కేసులో అసలు ఏం జరుగుతూ ఉంది? జాహ్నవి మిస్ అయ్యి ఇప్పటికే దాదాపు 20 రోజులు గడిచిపోయింది. కానీ ఎలాంటి చిన్న అప్డేట్ కూడా రాలేదు. సో, మనం కొన్ని రోజుల క్రితం చూస్తే గనక 10 రోజుల క్రితం చూస్తే వారి పెంపుడు కుక్క ఏదైతే ఉందో వారి పెంపుడు కుక్క తిరిగి రావడం జరిగింది. కొన్ని కారణాల వల్ల పెంపుడు కుక్క మరణించడం కూడా జరిగింది. ఈ మరణం వెనకాల ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. సో, చాలామంది దీనికి ఏదో చేసుండొచ్చు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఇంకేదైనా చేసుండొచ్చు అని చెప్పేసి కూడా చాలామంది డౌట్ పడ్డారు. సో, ఎట్టకేలకి ఇప్పుడు దాని పోస్ట్‌మార్టం రిపోర్ట్ అయితే బయటకు రావడం అయితే జరిగింది. వారి పెంపుడు కుక్క ఏదైతే ఉందో, ఆ పెంపుడు కుక్క మరణం వెనకాల మరి ఏం జరిగింది అనేది ఒక్కసారి చూస్తే గనక, ఆ రిపోర్ట్‌లో ఏముందని చూస్తే గనక, అది అనారోగ్యంతోనే చనిపోవడం జరిగింది. దానికి సరైన తిండి లేక, అదే విధంగా అది దాదాపు 3 రోజుల పాటు, దాదాపు 4 రోజుల పాటు సరిగ్గా తినకుండా మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అప్పటి నుండే కొంచెం అనారోగ్యంతో కొంచెం సిక్ అయ్యి అయితే కనిపిస్తూ ఉంది అని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. సో, అనారోగ్యంతో అది చనిపోయింది అని చెప్పేసి ఇప్పుడైతే రిపోర్ట్ అయితే రావడం జరిగింది. కానీ ఇది చనిపోకముందు, ఈ రిపోర్టు రాకముందు ముఖ్యంగా ఎలా చనిపోయింది? దీనికి ఏదైనా విషం పెట్టుండొచ్చా? ఇంకేదైనా అయ్యుండొచ్చా? అని చెప్పేసి అయితే చాలామంది అయితే డౌట్ పడడం జరిగింది. సో, ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని మాట్లాడుకోవచ్చు. వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ తల్లి పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవాలి. తను ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని చెప్పుకోవాలి. తన ఆరోగ్యం బాలేక. అంటే ఒక కూతురు తప్పిపోతే ఒక తల్లికి ఎంత ఆవేదన ఉంటుంది, ఒక తల్లికి ఎంత బాధ ఉంటుంది, ఒక తల్లికి ఎంత ఏడుపు ఉంటుంది అనేది అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు ఆ తల్లి ఏడుపు, ఆ తల్లి బాధ చూస్తూ ఉంటే మనకే బాధ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా తన ఆరోగ్యం బాగాలేక, అంటే దాదాపు 20 రోజుల నుంచి తను సరిగ్గా తినకుండా, తన పాప ఇంకా తిరిగి వస్తుందని చెప్పేసి, తన పాప తొందరలోనే వస్తుందని చెప్పేసి పాప కోసం కళ్ళ నిండా ఎదురు చూస్తున్న వాళ్ళ తల్లిని చూస్తూ ఉంటే ఎంతో బాధేస్తుందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ పోలీసులు కూడా ఫస్ట్ రోజు నుంచే వాళ్ళు ముందుగా 200 మంది పోలీసులతో పాటు 10 బృందాలుగా విడిపోయి ప్రతి చెట్టున 40 ఎకరాల పామాయిల్ తోట ఏదైతే ఉందో ఆ పామాయిల్ తోటను కూడా విత్ డ్రోన్ల సహాయంతో, డాగ్స్ స్క్వాడ్స్ సహాయంతో ప్రతి చోట వాళ్ళైతే వెతకడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ వాళ్ళు దొరకకపోవడం వల్ల మళ్ళీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో వారి సహాయంతో ఆ సిబ్బందితో దాదాపు 500 నుంచి 1000 మందికి పైగా సిబ్బందితో అక్కడున్న గుట్టలు, కొండలు, ఏదైతే 500 ఎకరాల అడవి అంతా గాలిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ గాలిస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం ఏదైతే ఉందో, సో ప్రతి చోట ప్రతి సీసీ కెమెరాని, ప్రతి ఆటో వాళ్ళని, ప్రతి బస్ కండక్టర్లను కానివ్వండి, ప్రతి డ్రైవర్లను కానివ్వండి, ఇటు పక్క రైతులను కానివ్వండి, ఎవరైతే పనిచేసుకునే వారు ఉన్నారో వాళ్ళని కానివ్వండి, ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. ఏ ఒక్కరిని కూడా వదలడం లేదు. ఫైనల్గా ఇప్పుడు క్రైమ్ టీమ్ కూడా ఇందులోకైతే ఇన్వాల్వ్ అవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇందులో ఎవరైనా ఉన్నారనంటే కనుక ఇప్పుడు అక్కడికి ఎవరైతే ఆ జీడి గింజలు ఏరుకోవడానికి ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళ మీద కూడా అనుమానాస్పదంగా వాళ్ళ మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా ఏదైనా చేసి ఉండొచ్చా, వాళ్ళు కూడా కిడ్నాప్ చేసి ఉండొచ్చా, వాళ్ళు కూడా ఎక్కడికైనా తరలించి ఉండొచ్చా అనే కోణంలో కూడా వాళ్ళైతే ఆలోచించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి ₹1,00,000 అందజేస్తామని చెప్పేసి కూడా మీరు జాహ్నవి ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 అందజేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వం నుంచి కూడా ఆఫర్ చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ జాహ్నవి ఆచూకీ ఇప్పటికీ ఏమాత్రం అంతు చిక్కలేదు, ఏమాత్రం ఇప్పటికైతే కనిపించడం లేదు. మరి జాహ్నవి ఎక్కడ ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు? ఇక్కడ ఇంకో వైపున చూస్తే ఆస్ట్రాలజర్స్ చాలామంది ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆస్ట్రాలజర్స్ కూడా జాహ్నవి బ్రతికే ఉంది, జాహ్నవి 100 కిలోమీటర్ల లోపే ఉంది, జాహ్నవి సిహెచ్ అగ్రహారం లోపే ఉంది అని చెప్పేసి ఎవరికి తోచినట్టు, ఎవరికి వీలైనట్టు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అంటే ఏదేమైనప్పటికీ ఈ ఆస్ట్రాలజర్స్ని అంటే మరీ డీప్గా నమ్మి ఇలా హోప్ పెట్టుకోవడం కూడా ఎంతవరకైనా కరెక్ట్ కాదు. సో, ఒకసారి ఈ ఆస్ట్రాలజర్స్ని పక్కన పెడితే కనుక పోలీసులు మాత్రం గాలిస్తూనే ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు, వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్లాన్స్ చేస్తూనే ఉన్నారు. మనం చూసాము ఒక వారం రోజుల క్రితం ఒక ఫిషింగ్ ఏరియాకి ఒక ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్లో కూడా
కూడా వాళ్ళు కొన్ని బొమ్మలను కట్టడం జరిగింది. ఆ బొమ్మలనికి కూడా మాంసం పెట్టడం జరిగింది. అంటే ఏదైనా అడవి మృగం వచ్చి ఏదైనా దాడి చేసి ఉండొచ్చా అనే కోణంలో కూడా ఆలోచించి అలా ప్లాన్ చేసి ఆ బొమ్మల్ని కూడా కట్టడం జరిగింది. ఆ అడవి మృగాలైతే ఇలాంటివి చేసుండకపోవచ్చు అని చెప్పేసి కూడా పోలీసులైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే చేసుండొచ్చైతే గనుక ఏవైతే ఆ బొమ్మలు ఉన్నాయో ఆ బొమ్మల్ని అక్కడనే అవి మింగేటివి, ఆ బొమ్మల్ని ఏదో ఒకటి చేసేటివి, మృగాలు వచ్చేటివి అని చెప్పేసి అయితే పోలీసులు చెప్తూనే ఉన్నారు. సో అదేవిధంగా ఏమన్నా చేసున్నా కానీ అక్కడ జాహ్నవి అట్లీస్ట్ డ్రెస్ పీస్ అయినా దొరికేది. ఆ పీస్ ఎట్లాంటిది కూడా మనకు అక్కడ కనిపించట్లేదు. అండ్ అదేవిధంగా అక్కడ ఉన్న బోర్వెల్స్లో ఏమైనా పడుండొచ్చా, ఏమైనా బావిలో పడుండొచ్చా, ఏమైనా ఏదైనా ఎత్తుకెళ్ళి ఉండొచ్చా అనే కోణంలో కూడా ప్రతి చోట ప్రతి వనువున పోలీసులు అయితే వెతకడం అయితే జరిగింది. కానీ ఇంకా జాహ్నవి ఆచూకీ అయితే చిన్నగా కూడా దొరకలేదు. కానీ ఏదేమైనప్పటికీ పోలీసులు మాత్రం మేము పట్టుకుంటాము, జాహ్నవిని తీసుకొస్తాము, క్షేమంగానే తీసుకొస్తామని చెప్పేసి ఇటు పక్క పోలీసులు అయితే చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు, బంధుమిత్రులు కూడా కంటి నిండా జాహ్నవి వస్తుందని చెప్పేసి, క్షేమంగా వస్తుందని చెప్పేసి వాళ్ళైతే దాదాపు 20 రోజుల పాటు ఎదురు చూస్తూనే ఉన్నారు. మనకి ఒక్కరోజు కన్న బిడ్డ కనిపించకపోతేనే కన్న తల్లి ఆవేదన తల్లడిల్లడం మనం అయితే చూస్తూ ఉంటాం. అలాంటిది 20 రోజుల పాటు పాప కనిపించకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మరి పాప ఎక్కడ ఉన్నా కానీ క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి మన ఆంధ్రప్రభ నుండి అయితే కోరుకుందాము.